ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి జరగవలసినటువంటి శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అనేక సంస్థలు ప్రజల యొక్క నాడిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లోపల ఎన్నికల సంఘం ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్య వరుసగా అనేక సమావేశాలు నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉండేటటువంటి ఓటర్ల వివరాలు, ఓటర్ల లిస్ట్ అనేటటువంటిది ఫైనలైజ్ చేసి రాబోయేటటువంటి రోజుల్లో 4,08,00,000 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభకి అక్కడ ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాలకి కూడా ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టుగా వారు ఆల్రెడీ చెప్పారు. సో ఒక పక్క ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో, నేషనల్ ఛానల్స్ కానీ, రాష్ట్రంలో ఉండేటటువంటి సర్వే సంస్థలు కానీ ప్రజల యొక్క నాడిని తెలుసుకుని ప్రజలకు వాటిని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మేము కూడా ఈ మధ్యకాలంలో జరిగిన ఇండియా సర్వే అనేటువంటి వివరాలు మీకు ఇచ్చాం. టైమ్స్ నౌ అనేటటువంటి ఆల్ ఇండియా ఛానల్ ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ కూడా మీ దృష్టిలోకి పట్టుకొచ్చాం. అదే రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి అనేక సంస్థలు చేసినటువంటి సర్వేల యొక్క వివరాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేశాం. సో వాటన్నిటి సారాంశం కనుక మనం చూస్తే తెలుగుదేశానికి, జనసేనకి పార్టీకి సంబంధించినటువంటి వారి అనుకూల మీడియా తప్ప మిగతా రాష్ట్రంలో ఏ సర్వే చేసినా కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ వైసీపీ పార్టీకే రాబోయేటటువంటి రోజుల్లో అధికారం లభించబోతోంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారనేటటువంటి వివరాలు సర్వే సంస్థలన్నీ చెప్తూనే వస్తున్నాయి. ఒక పక్క తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ మీడియా కానీ, లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించేటటువంటి ఆ మార్పు ఏదైతే ఉందో మాకు చాలా అర్థమైనటువంటి మార్పు అది. సో ఇంకా 100 రోజులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారు, రాబోయేటటువంటిది టీడీపీ జనసేన ప్రభుత్వం మాత్రమే అనేటటువంటి మాట ఘంటాపదంగా వారు చెప్తూ వస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో మరొక 2 సంస్థలు చేసినటువంటి సర్వే సంస్థల వివరాలు, మీకు సర్వే వివరాలన్నీ కూడా మీ ముందుకు పట్టుకొచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నాం. సో ఒకటి జన్మత్ పోల్స్ అనేటటువంటిది, అంతకుముందు వారు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా మీకు తెలియజేసాం యథాతథంగా. ఇప్పుడు జన్మత్ పోల్స్తో పాటుగా పొలిటికల్ క్రిటిక్స్ సర్వే అనేటటువంటి ఒక సంస్థ, వారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్నెన్ని లభిస్తాయి అనేటటువంటిది చూచాయిగా వారు అంచనా వేసినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా మీ దృష్టిలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా జన్మత్ పోల్స్ అనేటటువంటిది ఆల్రెడీ వారు ఇచ్చినటువంటి లాస్ట్ మంత్లో వారు చేసినటువంటి వివరాలన్నీ మీకు చెప్పాం. ఇవాళ కొత్తగా వారు చేసినటువంటి సర్వే వివరాల ప్రకారం ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 111 నుంచి 113 స్థానాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలోకి రాబోతున్నాయనేటటువంటి ఒక వార్తని తెలియజేసింది. టీడీపీ ప్లస్ జనసేన 2 కూటమికి 52 నుంచి 54 నియోజకవర్గాలు మాత్రమే వారి యొక్క ఖాతాలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పింది. సో వీరిద్దరి మధ్యలో ఉండేటటువంటి ఓట్ల తేడా ఏదైతే ఉందో అది 4-5% మించి మాత్రమే ఉంది అనేటటువంటి మాట కూడా వారు స్పష్టంగా వీటి ద్వారా తెలియజేశారు. అదే రకంగా పార్లమెంటు కనుక ఎన్నికల్లో కనుక చూస్తే 17 నుంచి 19 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోకి వెళ్తాయి. 4 కానీ 5 కానీ నియోజకవర్గాలు 2 మాత్రమే తెలుగుదేశం జనసేన పార్టీ ఖాతాల్లోకి వెళ్ళడానికి సంసిద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి మాట జన్మత్ అనేటటువంటి పోల్స్ తెలియజేసింది. సో దాని తర్వాత కనుక మనం చూస్తే పొలిటికల్ క్రిటిక్స్ అనేటటువంటి పొలిటికల్ క్రిటిక్స్ సర్వే అనేటటువంటి సంస్థ చేసినటువంటి వారి యొక్క సర్వే వివరాలు కనుక మనం చూస్తే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు కనుక జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 115+ అనేటటువంటి నియోజకవర్గాలు వారి ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దానిలో -5 కానీ లేదా +5 కానీ వారికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పింది. టీడీపీ జనసేన పార్టీకి 60 నియోజకవర్గాలు మాత్రమే వారి ఖాతాలోకి వెళ్తాయి. దానిలో కూడా 5- కానీ 5+ కానీ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి మాట చెప్పారు. బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, వామపక్షాలకు కానీ మరి ఏ ఇతర పార్టీకి 1 సీటు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి మాట చాలా సుస్పష్టంగా చెప్పడమే కాకుండా
వైఎస్ఆర్సీపీ పార్టీకి దాదాపుగా 48% వరకు కూడా ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది వారు కలెక్ట్ చేసినటువంటి ఆ వివరాల్లోనూ వారు చేసినటువంటి సర్వే ఫలితాల్లో కూడా చాలా నిక్షిప్తంగా నిగూఢంగా దాగి ఉందని చాలా క్లియర్గా చెప్పారు. అదే టీడీపీ జనసేన పార్టీ గనక రెండూ కలిపి కంటెస్ట్ చేయడం కనుక జరిగితే 44% మాత్రమే వారు పరిమితమయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట చెప్పేసినారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీకి 1.5%, కాంగ్రెస్ పార్టీకి 1.5%, అదర్స్ మిగతా వారందరికీ కలిపి 5% కంటే మించినటువంటి ఓట్లు మాత్రమే వాడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది ఈ పొలిటికల్ క్రిటిక్ అనేటటువంటి సర్వే. అంతకుముందు వారు అనేక రాష్ట్రాల్లో సర్వే చేసినటువంటి అనుభవం ఉన్నట్టుగా వారు చెప్పారు. సో ఈ రెండు సర్వేల వివరాలు కనుక మనం చూస్తే వారు అంచనాల ప్రకారం దాదాపుగా 120 స్థానాలతో వైసీపీ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ మరొకసారి జయకేతనం ఎగరవేయబోతున్నారనేటటువంటి సారాంశం తేల్చెప్పారు. ఈ మధ్యలోనే ఇండియా టుడే అనే ఇండియా టీవీ అనేటటువంటి ఒక టీవీ చేసినటువంటి సర్వే మీ అందరికీ దృష్టిలోకి పట్టుకొచ్చాం. అదే రకంగా పార్థదాస్ అనేటటువంటి ఒక సెఫాలజిస్ట్ ఎవరైతే చాణక్య వారికి సంబంధించినటువంటి సెఫాలజిస్ట్ వారు 6 జిల్లాల్లో వారు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాని ప్రకారం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అదే రకంగా నెల్లూరు, అనంతపూరు ఈ ప్రాంతాల్లో వారు చేసినటువంటి శ్రీకాకుళం కూడా ఈ 6 జిల్లాల్లో జయకేతనం అనేటటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ వేయబోతోందనేది చాణక్య అనేటటువంటి సంస్థ కూడా చెప్పింది. ఏవైనప్పటికీ కూడా పచ్చి అబద్ధాలతో ప్రజలని మోసగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ కంపెనీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది కేవలం అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. ప్రజల్లో కనుక చూస్తే లబ్ధిదారుల పట్ల కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ వైసీపీ పార్టీకే అంతులేనటువంటి ఆదరణ ఉంది. ప్రజలందరూ కూడా పేదవారికి ఉపయోగపడేటటువంటి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఎన్నుకోనాలి అనేటటువంటి దృఢదీక్షతో ఉన్నారనేటటువంటిది అనేక సంస్థలు చెప్తున్నటువంటి వివరాలు. సో దీని ప్రకారం మళ్ళీ రాబోయేటటువంటి 5 రోజుల్లో మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింతగా జరగడానికి అవకాశం ఉంది. అదే రకంగా విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల్లో మరింతగా మార్పులు చేసి పేదవారికి, మధ్యతరగతి వారికి, నిమ్న వర్గాలకి అనేక మందికి కూడా చాలా ప్రయోజనం కలిగించేటటువంటి ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ రాబోతుందనేటటువంటిదే అనేక సంస్థలు చెప్పేటటువంటి వివరాలు. చూద్దాం, సర్వే సంస్థలు చెప్పిన దానికంటే ఇంకా భిన్నంగా ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయా, లేదా ఇవాళ చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ చేసే అబద్ధపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అది కేవలం అబద్ధపు ప్రచారాలుగానే ఉంటాయనేటటువంటిది ప్రజలందరూ కూడా మరొకసారి సుస్పష్టంగా చెప్తారా అనేటటువంటిది ఇంకొక 2-3 నెలల్లో తేలేటటువంటి అంశం.